హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ వి సెల్ యువర్ డ్రీమ్స్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మీరు చూస్తుంది వెస్ట్ ఫేసింగ్ 3 BHK ఫ్లాట్. ఇది ఈ అపార్ట్మెంట్లో టోటల్గా 8 ఫ్లాట్స్ ఉన్నాయి. సో ఈచ్ ఫ్లోర్కి 2 ఫ్లాట్స్. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఫ్లాట్ అయితే ఫస్ట్ ఫ్లోర్ అవుట్ ఆఫ్ 4 ఫ్లోర్స్, సెమీ ఫర్నిష్డ్ మాడ్యులర్ కిచెన్ విత్ పూజ గది. సో 2 బాల్కనీస్ ఇన్ హాల్ అండ్ కిచెన్ ఈ ఫ్లాట్ విషయానికి వస్తే. అండ్ టోటల్ ఫ్లాట్స్ ఇన్ అపార్ట్మెంట్ అయితే 8. ఇంకా ఈ అపార్ట్మెంట్ విషయానికి వస్తే GHMC అప్రూవ్డ్ కన్స్ట్రక్షన్, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కూడా మీకు అవైలబుల్ ఉంది. అండ్ ఇంకా అమ్యూనిటీస్ విషయానికి వస్తే CCTV, పవర్ బ్యాకప్ ఫర్ కామన్ ఏరియాస్ అండ్ ఆల్సో లిఫ్ట్. సో ఇది అమ్యూనిటీస్ విషయానికి వస్తే. అండ్ ఏజ్ అష్యూరెన్స్ ఆఫ్ ప్రాపర్టీ వచ్చేసి 4 years. సో 4 years కన్స్ట్రక్షన్ ఉన్న ఈ అపార్ట్మెంట్ అన్డివైడెడ్ షేర్ అయితే ల్యాండ్ షేర్ అయితే 59.5 గజాస్ అని చెప్పొచ్చు. సో ఎగ్జాక్ట్గా ఈ అపార్ట్మెంట్ లొకేషన్ వచ్చేసి సెల్ఫ్ ఫైనాన్స్ కాలనీ అంటారు. ల్యాండ్ మార్క్ అయితే మీకు వనస్థలీపురం దగ్గర వైదేహి నగర్ ఐడియా ఉంటే, సో వైదేహి నగర్ సాయిబాబా టెంపుల్ బ్యాక్ సైడ్ వస్తుంది. ఇది జస్ట్ 5 minutes వాకబుల్ డిస్టెన్స్ ఫ్రమ్ NGOs కాలనీ బస్ స్టాప్. ఇంకా ఈ అపార్ట్మెంట్కి అడ్వాంటేజ్ చెప్పాలంటే అన్ని డాక్యుమెంట్స్ కూడా మీకు అప్ టు డేట్ ఉన్నాయి. సో ఇంకా చెప్పాలంటే ఆన్ టైమ్ ప్రాపర్టీ ట్యాక్స్ పేమెంట్స్ కూడా మీకు అవైలబుల్ ఉన్నాయి. అండ్ అడ్వాంటేజెస్ ఇంకా చెప్పాలంటే CCTV కవరింగ్ ఫర్ ఆల్ ఫ్లోర్స్ అనమాట ఈ అపార్ట్మెంట్కి. సో అది ఇంకొక అడ్వాంటేజ్. అండ్ రెడ్ బ్రిక్స్ కన్స్ట్రక్షన్ అనమాట. ఇది బేసిక్గా బిల్డర్స్ ఫాస్ట్గా కన్స్ట్రక్ట్ చేయాలి అని, ఏదో డెలివరీ చేయాలి అనే ఉద్దేశంతో ఈ మధ్య చూస్తున్నాం మనం సిమెంట్, చాలా లో క్వాలిటీ సిమెంట్ వాడేస్తున్నారు. సో మామూలుగా అయితే సొంతంగా ఇల్లు కట్టుకునే వాళ్ళైతే ఎక్కువగా ప్రిఫర్ చేసేది రెడ్ బ్రిక్స్. సో ఈ అపార్ట్మెంట్ అయితే రెడ్ బ్రిక్ కన్స్ట్రక్షన్ అని చెప్పొచ్చు. సో అది ఇంకొక బిగ్ అడ్వాంటేజ్ ఈ అపార్ట్మెంట్కి. అండ్ మోర్ అన్డివైడెడ్ షేర్ డ్యూ టు లెస్ ఫ్లాట్స్ కాబట్టి, సో అదొకటి. అండ్ డీసెంట్ లొకాలిటీ కూడా. సో NGOs కాలనీ మీకు వైదేహి నగర్ సాయిబాబా టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే చాలా డీసెంట్ లొకేషన్ ఉంటుంది. లొకాలిటీ కూడా బాగుంటుంది. అండ్ వాటర్ ప్రాబ్లం కూడా లేదు. సో అదే ఒకటి అడ్వాంటేజ్ అనమాట. సో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ కూడా ఇంకొక అడ్వాంటేజ్. సో బాల్కనీ విత్ గ్రిల్స్ అనేది ఇంకా ఇక్కడ అంటే ఈ ఫ్లాట్లో వాళ్ళు అంటే కస్టమ్ ఫిట్టెడ్ గ్రిల్స్ చేయించుకున్నారు. సో ఎందుకంటే అక్కడ కొంచెం స్పారోస్ ఎక్కువ కాబట్టి, సో పావురాల నుంచి కొంచెం వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి అలా చేశారనమాట. సో ఫైనల్గా ఇవి ఈ ఫ్లాట్ డీటెయిల్స్. మొత్తానికైతే డీసెంట్ లొకాలిటీలో లొకేట్ అయిన ఈ ఫ్లాట్కి కోట్ చేసే ప్రైస్ 85 lakhs. ఇఫ్ యూ ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్, ప్లీజ్ డైరెక్ట్లీ కాంటాక్ట్ మీ ఆన్ 9440159446. సో ఇది ఈరోజు ఈ వీడియో. మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో నెక్స్ట్ వీడియోకి వద్దాం. థ్యాంక్ యూ.